దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ స్థితిని తారుమారు చేయు దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? దేవునికి అవిధేయత చూపుతున్నావా? దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. నువ్వు అనుకుంటున్నావు, నా మార్గం సరిగ్గా ఉంది, నేను వెళ్ళేటటువంటి మార్గం చక్కగా ఉంది, నా ప్రవర్తన చక్కగా ఉంది, నా ఆలోచన నా ఉద్దేశములు కరెక్టే ఉన్నాయి, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. నా ఉద్దేశములు, నేను వెళ్తున్నటువంటి మార్గం కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డారా, మీ ఆలోచన తప్పు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తుదకు అది మరణానికి దారి తీస్తుందని. దేవుని విడిచిపెట్టి దేవుని వైపు తిరగకుండా మనుషులని ఆధారము చేసుకొని, శరీరాలను ఆధారము చేసుకున్నటువంటి ఆ యొక్క వారి స్థితి అంట దేవుని యొద్ద నుండి శాపాన్ని తీసుకొచ్చుకుంటుంది. దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. దేవుని యొద్ద నుండి నీ హృదయం తొలగించుకుంటున్నావేమో, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ తలపుల కరెక్ట్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, తుదకది మరణానికి దారితీస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఒకని మూర్ఖత వాడి ప్రవర్తనను తారుమారు చేయును. నీ మూర్ఖత వలన నీ కుటుంబాన్ని, నీ యొక్క ఇంటిని, నీ వ్యక్తిగత జీవితాన్ని తారుమారు చేస్తా ఉంది. దేవుని తట్టు తిరుగు, దేవుని దగ్గర విధేయత చూపించు, దేవుని దగ్గర నువ్వు చేసిన పాపములు ఒప్పుకో, ఆయన నీ స్థితిని తారుమారు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక ఆశీర్వాదకరంగా గొప్పగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడతా ఉంటాడు. మీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించుకోవడం వలన నీకు వచ్చేది నష్టాలే. కానీ దేవుని తట్టు తిరిగి దేవుని ఆధారం చేసుకొని నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో నువ్వు చూడనటువంటి అద్భుతములు, ఆశీర్వాదములు నువ్వు చూస్తావు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. అందుకనే దేవుని బిడ్డలారా, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది, కానీ భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఉద్దేశం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తీరును మార్చుకో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవాను అనుసరింప దుఃఖపడుతూ ఉన్నారంట. అయ్యో ప్రభువా, మా జీవితంలో కార్యం జరిగించు, మాకున్నటువంటి స్థితిని తారుమారు చేయని చెప్పేసి అని వారు అంటున్నప్పుడు సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా అంటూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డారా, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనములో వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల అన్య దేవతలను, అషోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు చేసినటువంటి మేలుని, దేవుడు చేసిన ఉపకారములని వారు ఏది అడుగుతారో అది వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి స్థితిని కూడా వారు మర్చిపోయారు. వారు శరీరాన్ని ఆధారం చేసుకున్నారు, వేరే వైపు తిరిగి ఉన్నారు. కానీ ఈరోజు వారు యెహోవాని అనుసరింప దుఃఖపడుతూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు సమూయేలు అంటాడు, పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు రండి, మల్లుకొని రండి, మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు, మీలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేస్తాడు, మీలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేస్తాడు, మీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్టము, నష్టము సమస్తాన్ని తొలగిస్తాడు అని చెప్పేసి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనము, ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయన వైపు మల్లుకున్నారో వారి జీవితాన్ని దేవుడు తారుమారు చేసి ఉన్నాడు, ఆనందంగా చేసినాడు, భయాన్ని తీసివేసినాడు, దుఃఖాన్ని తీసివేసినాడు. దేవుని బిడ్డలారా, చూడండి అంటున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందో. సమూయేలు దహన బలి నర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయి, ఏదైతే నీపైన అధికారం చేస్తా ఉందో దాన్ని దేవుడు మీ యొద్ద నుండి తొలగింపజేస్తున్నాడు. దేనికైతే మీరు బానిసలయ్యారో దాన్ని దేవుడు అణిచివేస్తూ ఉన్నాడు. ఆయన కాళ్ళ కింద చితిక దొక్కుతున్నాడు, దానికి ఓటమిని కలగజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువుకి నీపైన అధికారం ఉండదు, సాతాను గారికి నీపైన అధికారం ఉండదు, అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి నీపైన అధికారం ఉండదు.
కష్టంలో నువ్వు ఉన్నావా, నీ పైన దానికి అధికారం ఉండదు. అటువంటి అధికారాన్ని అంతా కూడా దేవుడు ఓడింపజేస్తూ ఉన్నాడు. మీకే విజయం ఇస్తున్నాడు. మీ స్థితిని తారుమారు చేస్తున్నాడు కనుక పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగినప్పుడు మీ స్థితిని దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది కదా. దినమున యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనముల వాక్యం ఎదురుగా ఉంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుతుంది. అటువంటి మహా అభివృద్ధి